కీర్లపల్లి, ఇటిక్యాల, లింగారెడ్డిపల్లి, ఆలిరాజ్పేట్, నర్సనపేట, చేబర్తి, పాతూరు, మక్తా మనాన్ పల్లి మరియు సామలపల్లి, నెంటూర్, బంగ్ల వెంకటాపూర్, బేగంపేట్, ఎల్కంటి గ్రామాలకు చెందిన రైతులకు ఇటీవల ట్రిపుల్-ఆర్ నిర్మాణ భూసేకరణకు నోటీసులు వచ్చాయని, అయితే తాము ఇంతకుముందు కూడా మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణాలతో భూ నిర్వాసితులమయ్యామని, మళ్లీ తమకు మిగిలిన ఈ కొద్దిపాటి భూములు ట్రిపుల్-ఆర్లో పోతే తాము జీవనాధారం లేకుండా పోతామని వారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి విన్నవించారు. వెంటనే స్పందించిన మంత్రి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు రైతులు ఆందోళన చెందవద్దని రైతులకు ధైర్యం చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందన పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లుగా మా సమస్యలు చెప్పుకుందామంటే ఏ మంత్రి కలిసేవారు కాదని, కానీ ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా వచ్చిన పండుగ వేడుకలను పక్కన పెట్టి తమ సమస్యను ఎంతో ఓపికగా విని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పడం చాలా సంతోషం కలిగించిందని వారు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. వర్షాలు నాకు కరువు వచ్చిన కేసీఆర్ పాపం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అయిన 2 సంవత్సరాలకు తూప్రాన్లా రోడ్డు క్రాస్ చేస్తుంటే పచ్చి పిల్లలు 4 ఏళ్ళ 5 ఏళ్ళ పిల్లలు 30 మంది చనిపోయినా ముద్దలైపోతే పక్కకు ఫామ్ హౌస్ ఉన్నాడు 5 నిమిషాల్లో పోయి చూసి రావచ్చు. నిన్న ఒకటి తాడిచెట్టు గుండెపూర్ అని తుంగతుర్తి దగ్గర 400 కిలోమీటర్లు ఓ గౌడ అబ్బాయి ఆ మోతాడు ఊడిపోయి తడికి కింద పడి చచ్చిపోతే ఎమ్మడే ₹1,00,000 పంపి నిన్న పోయి చూసి వచ్చిన. మన పార్టీ కాదు, నాకు ఎవరు చెప్పలేదు, టీవీలో చూసి వచ్చిన. చూసి వచ్చి ఆ పిల్ల అమ్మాయికి చెప్పిన నీ పిల్లల్ని చదివించుకుంటా అమ్మా అని. పక్కకుండి 30 మంది పిల్లలు చచ్చిపోతే ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి వదిలిపెట్టు, ఎమ్మెల్యే అంటే రోడ్ ఎమ్మెల్యే కాదు వాడు. రోడ్డు గవర్నమెంట్ పైసలతోనే ఇస్తాం, ప్రాజెక్టు గవర్నమెంట్ తో కడతాం. ఆపదలో ఉన్నవాడు పిల్లల్ని చచ్చిపోయి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి అమ్మా నీకు దేవుడు అన్యాయం చేసిందని చెప్పి దగ్గరికి తీసుకొని ఓదార్చాలి. మాంసం పిల్లలు 30 మంది బస్ కింద ట్రైన్ కింద పడి అంత పాపాత్మని ఎక్కడ చూడలేము మనం.